దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల మొదటి వారము మంగళవారం. నేటి సువిశేష పఠనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. నేటి ధ్యానాంశం ప్రార్థనా విధానము మరియు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి ఆలకించుదాం. అనేక వ్యర్థ పదములతో ప్రార్థింపవలదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం ప్రభువు కొండమీది ప్రసంగంలోని ముఖ్య భాగం. ప్రభువు ప్రార్థన గురించి బోధిస్తూ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలను చేసి ఉన్నారు. ఈ భాగం ముఖ్యంగా 2 విషయాలను మనకు తెలియజేస్తుంది. ఒకటి, మనం ఎలా ప్రార్థన చేయాలి. రెండవది, ప్రార్థన యొక్క సారాంశం ఏమై ఉండాలి. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు ప్రాముఖ్యమైనటువంటి భక్తి క్రియలు. ఈ భక్తి క్రియలను చిత్తశుద్ధితో చేయాలని యేసు ప్రభువు తన శిష్యులకు కూడా తెలియజేసి ఉన్నారు, వారిని ప్రోత్సహించి ఉన్నారు. ఈ భక్తి కార్యాలు మనలను పవిత్ర మార్గంలో నడిపిస్తాయి. పవిత్రత అనేది యేసు ప్రభువు అని మాటలలో చెప్పటం మాత్రమే కాకుండా మన చేతలలో నిరూపించటం. మన ప్రవర్తన దేవునితో మన బాంధవ్యం ప్రత్యేకమైనది అని నిరూపించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా స్పష్టం చేస్తూ ఉన్నారు. మనుష్యులు కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు అని. కాబట్టి నేటి సువిశేషంలో ప్రభువు మనందరికీ తెలిసిన, మనము ప్రతిరోజు ప్రార్థించే పరలోక ప్రార్థనను తన శిష్యులకు నేర్పుతూ ఇలా ప్రార్థింపుడు అని తెలియజేశాడు. ప్రార్థన చేసేటప్పుడు మనము చేసే 2 తప్పులను ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి, వ్యర్థ పదములతో ప్రార్థన చేయటం. రెండవది, కపట భక్తుల వలె ప్రార్థన చేయటం. యేసు ప్రభు కాలంలో పరిసయ్యులు దీర్ఘ జపములను చేసేవారు, వ్యర్థ పదములతో ప్రార్థనలు చేసేవారు, కపట భక్తుల వలె ప్రార్థనలు చేసేవారు. అయితే క్రీస్తు తన శిష్యులు మాత్రము ఎలాంటి కపటము లేకుండా ప్రార్థన చేయాలి అని నేర్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థనను నేర్పించారు. ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటంటే శిష్యులు తండ్రి దేవుని సహవాసములో ఐక్యమవ్వాలని. అలాగే పరలోక ప్రార్థన అనేది కేవలం వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాకుండా ఇది ఒక సంఘ ప్రార్థన, అంటే అందరము కలిసి చేసుకునేటటువంటి ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన మన ప్రార్థనకు ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన. ప్రార్థనలో దేవుణ్ణి మనము ఎలా ఆశ్రయించాలో ఈ పరలోక జపం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక జపాన్ని మనం ప్రతిరోజు ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉంటాం. పరలోక ప్రార్థనను జపించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనము గుర్తుంచుకోవాలి. దేవుడు మన తండ్రి, మనం ఆయన బిడ్డలం, మనమంతా కూడా సోదరులం. ఇది దేవునితో ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని సూచిస్తుంది. అలాగే దేవుడు పరలోకమందు ఉన్నారు, అనగా దేవుడు సజీవుడు, ఆయన సాన్నిధ్యము అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే దేవుని నామము పవిత్రమైనది, అనగా దేవుని యొక్క పవిత్రత మన హృదయాలలో నాటుకొని పోవాలి. తండ్రి దేవుని వలె మనము కూడా పవిత్రముగా ఉండాలి, జీవించాలి. మరియు ప్రతిరోజు ఆ పవిత్రత కొరకు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క రాజ్యము భూలోకంలో నెలకొనాలి. దేవుడు మాత్రమే నిజమైనటువంటి రాజు. ఆయన సాన్నిధ్యము, ఆయన ఉనికి ఈ లోకాన్ని పునరుద్ధరించాలి. ఈ పునరుద్ధరణకు మూలం దేవుని చిత్తం కనుక దేవుని చిత్తము భూలోకమందు నెరవేరాలి. పరలోక ప్రార్థన న్యాయము, పవిత్రత కొరకు ఆకలి దప్పులు కలిగేలా మనలను దహించి వేస్తూ ఉంటుంది. అందుకే మనము
నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము అని మనం దేవుణ్ణి విన్నవించుకోవాలి. ఈ విన్నపము సకల చింతల నుండి మనము చేయు పరిపూర్ణమైనటువంటి త్యాగముతో కూడినటువంటి ప్రార్థన. ఇది నిజముగా నమ్మకమైనటువంటి ప్రార్థన. ఇది నిజముగా దేవునిపై ఆధారపడటం. మన జీవితాలకు మూలం ఆధారం దేవుడు కనుక దేవుణ్ణి క్షమాపణను వేడుకోవాలి. ఇతరుల పట్ల క్షమాగుణము కలిగి మనము జీవించాలి. అలాగే సాతాను దుష్ట శక్తులకు లోను కాకుండుటకు మనము ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఉన్నటువంటి మనం మన ప్రార్థన ద్వారా ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థనలో మనము దేవుని యొక్క స్వరమును, ఆత్మ దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలగాలి. ప్రార్థనయే మనలను దేవుని వద్దకు చేర్చుతుంది. ప్రార్థన అనగా మనము దేవునితో సంభాషించటం, దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం నిజమైన ప్రార్థన. కాబట్టి ప్రార్థన మనల్ని ఎప్పుడు కూడా సక్రమమైనటువంటి మార్గములో నడిపిస్తుంటుంది. ప్రార్థన లేకుండా మన జీవన గమ్యము మనము తెలుసుకోలేము. ప్రార్థించకపోతే మనము అయోమయంలో జీవిస్తాము. ఎలా జీవించాలో మనకు తెలియదు, ఏమి చేయాలో మనకు తెలియదు, ఏది నీతియో ఏది అవినీతియో, ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకోలేము. పరలోక ప్రార్థనను క్రీస్తు ప్రభు శిష్యులకు నేర్పించి మనకు అందించి తెలియపరచకపోయినట్లయితే పవిత్రతకు అపవిత్రతకు మనకు తేడా తెలిసి ఉండేది కాదు. మనలో స్వార్థము పెరిగిపోయేది, మనలో క్షమాపణ ఉండేది కాదు, పూజింపబడే దైవం ఎవరో మనకు తెలిసేది కాదు. ఘోరమైనటువంటి జీవితంలో చిక్కుకోకుండా మనల్ని కాచి కాపాడటానికే ప్రభు ఇంత మంచి చక్కటి ప్రార్థనను మనకు అందజేసి ఉన్నారు. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక 4 విషయాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఒకటి, ప్రార్థనలో మనము చెప్పే మాటల కన్నా మన హృదయ శుద్ధి చాలా ముఖ్యం. హృదయ శుద్ధితో, పవిత్రతతో, మంచి మనసుతో మనం ప్రార్థన చేయాలి. మన హృదయ శుద్ధి దేవుని హృదయమునకు మనల్ని హత్తుకునేలా చేయాలి. రెండవది, ప్రార్థన ప్రధానంగా దేవుని చిత్తమును తెలుసుకొని దాని ప్రకారం ఈ లోకంలో జీవించటం. కాబట్టి దేవుని యొక్క వాక్కును మనము శ్రద్ధగా ఆలకించాలి. మూడవది, మనము ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన చేయాలి. అవి దేవుని నామము మహిమపరపబడాలి అని, దేవుని యొక్క రాజ్యము భూలోకంలోనికి రావాలని, దేవుని యొక్క చిత్తము నెరవేరాలని, అనుదిన ఆహారము కొరకు మరియు దేవుని క్షమాపణ కొరకు మనం ప్రార్థించాలి. పాపము నుండి విముక్తి కొరకు మనం ప్రార్థించాలి. పవిత్రాత్మ కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక 4వది, ప్రార్థన తండ్రి దేవుని వలె మారటానికి మనకు ఒక సవాలును విసురుతుంది. కాబట్టి ప్రార్థన యొక్క నిజమైనటువంటి ఫలితము మనము కూడా దైవత్వమును కలిగి జీవించటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక ప్రార్థన జపించేటప్పుడు ఏకాగ్రతతో, ధ్యాన హృదయంతో జపించటాన్ని అలవర్చుకుందాం. ఆ దైవానుసరణలో జీవిస్తూ ఆ దైవాశీస్సులను పొందుకొని రక్షింపబడదాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.